కామారెడ్డి జిల్లా ఆ, ఒక తాండాకు వెళ్ళినాం. ఆదిలాబాద్ నుంచి మేము ఆ తాండాకు పోవడానికి కామారెడ్డి దగ్గర ఒక తాండాకు వెళ్ళడానికి రాత్రి 12 అవుతుంది. ఓ అక్కడ విషయం ఏంటంటే సాగు అక్కడ వాళ్ళకు మినిమం వసతులు లేవు. బేసిక్ సమాఖ్య రాష్ట్రంలో మినిమం వసతులు లేవు. అక్కడ వెళ్ళడానికి 12:30 అయింది. కానీ మేము వెళ్ళేంత వరకు ఆ తాండాల్లో ఉన్నటువంటి కర్మన్ఘట్ తాండా ఓకే కర్మన్ఘట్ట తాండా ప్రాంతానికి వెళ్ళినప్పుడు 12:30 అవుతుంది. ఎవరు భోజనం చేయకుండా మా కోసం ఎదురు చూస్తారు. మీరు వస్తారని. వాళ్ళు పాపం ఒక యాటను కోసిండ్రు, ఓకే కొంచెం అన్నం వండిండ్రు. కమిషన్ మెంబర్స్ చైర్మన్ వస్తుండ్రు. మేము వాళ్ళతోనే కలిసి సహపంక్తి భోజనం చేస్తామని వాళ్ళు అన్నం తినకుండా పిల్ల పాపలు కుటుంబ సభ్యులతో అందరు వెయిట్ చేస్తారు. రాత్రి వరకు 12:30 రాత్రి. మేము పోయే వరకు 12:30కు పోయే వరకు వాళ్ళు అట్లే మెలుకతో ఉన్నారు. అప్పటికి 12:30 కూడా పోయి కలుద్దాం, మరి భోజనాలు చేయాలి తిందామంటే అప్పటి కూడా వాళ్ళ సాంప్రదాయబద్ధంగా వాళ్ళని రిసీవ్ చేసుకొని సాంప్రదాయబద్ధంగా రిసీవ్ చేసుకొని కూర్చోబెట్టి అందరు భోజనాలు చేసి వాళ్ళ గుడిసెల ముందట తాండాల మీద గుడిసెల మంచాలు వేస్తే మంచాల మీద పడుకొని పొద్దున కలెక్టరు వాళ్ళకి సంబంధించినట్టు రెవెన్యూ ఆఫీసర్లు అందరిని పిలుచుకొని ఎక్కడ ఏమేమి అవసరం అని నీడు అవన్నిటిని కూడా రివ్యూ చేసుకొని వాళ్ళకి పూర్తి స్థాయిలో అప్పుడే చెప్పడం జరిగింది. రెండవది జనగామ జిల్లా మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం పిట్టలోనిగూడెం నక్కలోనిగూడెం రెండు ఉంటాయి. అదే నియోజకవర్గం. ఆ తాండాలకు వెళ్ళినప్పుడు ఆ గూడాలకు వెళ్ళినప్పుడు 85 కుటుంబాలు ఉంటాయి ఒక దగ్గరనేమో 72 కుటుంబాలు. వాళ్ళకి ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, ఓటర్ ఐడి లేదు, అసలు వాళ్ళకు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా లేదు, ఎటువంటి గుర్తింపు లేదు. ఎందుకు లేదు అని అంటే వాళ్ళు దూరం ఉంటారు, అంటే పట్టణానికి దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది కానీ వాళ్ళు కొంచెం అడవికి దగ్గరలో ఉంటారు. మేము జనగామ జిల్లా కలెక్టరేట్లో రివ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చి నాకు కలుస్తారు. మేము ఇన్ని రోజులే మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు, మా ఏ క్యాస్ట్ గుర్తించట్లేదు, మా క్యాస్ట్ వచ్చేసేమో మేము ఎస్సీకి సంబంధించిన వర్గానికి వస్తాము, మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు, మా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పించండి, మీరు తప్ప మాకు ఎవరు చేయలేరు అన్నారు. నేనన్నా ఒక 10 రోజులలో మీ దగ్గరకు వస్తాను. వాళ్ళు ఏమన్నారంటే ఇట్లా చాలామంది చెప్పారు సార్, ఎవరు రాలే సార్, మీ మీద కూడా నమ్మకం లేదు, మీరు వస్తారో లేదంటే నేను పని కట్టుకొని 10 రోజుల నాటికి మీ దగ్గర ఉండకపోతే ఇంకెవరి నమ్మకం ఉన్నా నేను కరెక్ట్ 9వ రోజు పోయినాను. ఓకే 9వ రోజు పోయి ఒక రోజు ముందే 9వ రోజు పోయి పిట్టలోని కూడా నక్కడలోని కూడా 2 కూర్చొని మొత్తం స్టడీ చేసి రాత్రి 2 అవుతుంది. అక్కడ కూడా వాళ్ళతో భోజనం చేసి 2 అవుతుంది. కరెక్ట్ 2 గంటలకు వర్షం పడుతుంది. రివ్యూ చేసుకున్నాం, తిన్నాం, పడుకున్నాం. మేము ఏ గుడిసెల్లో అయితే నేను పడుకున్నానో ఆ గుడిసె మొత్తం ఉరుస్తుంది. వర్షం వచ్చి పైన వాన పడుతుంటే ఆ గుడిసెలకి వెళ్ళి వాటర్ వచ్చి తడిసిపోతుంది. కిందికి వెళ్ళి గుడిసె ముందుకెళ్ళి మంచం వేసారు, మంచం కిందికి వెళ్ళి నీళ్ళు పోతున్నాయి. ఓకే అక్కడ అడిషనల్ ఏసీపీ గారు ఆర్డీఓ గారు వచ్చి సరే వర్షం పడుతుంది, మీరు ఇబ్బంది అవుతుంది, పోయి పండుకుందాం. అవును, మనం ఒక్కరోజుకే మనం ఇబ్బంది అవుతుంది అనుకుంటుండ్రు కదా, మరి వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి ఇదే గుడిసెలు ఉంటుండ్రు, ఇదే జీవన విధానం కొనసాగుతూ ఉంది. మరి వాళ్ళ సమస్యలు మనం పరిష్కరించకపోతే, మనం మాట్లాడకపోతే ఎవరు మాట్లాడాలి వీళ్ళ గురించి? తడుద్దాం ఒక పూట. పాపం అక్కడ ఏసీపీ గారు వాళ్ళందరూ కూడా ఏకీభవించి చివరికి మేము ఆ పక్కనే ఉన్నటువంటి స్కూల్లోకి వెళ్ళినాం. వర్షం ఇక జోరుగా వచ్చింది, బీభత్సంగా వర్షం రావడం వల్ల అనివార్య పరిస్థితులలో ఇక మరిగా మొండిపోవడం ఎందుకనేసి మేము వెళ్ళి అక్కడ పక్కనే ఉన్నటువంటి ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్లో టేబుల్స్ వేసుకున్నాం. విద్యార్థులకు టేబుల్స్ ఒక దగ్గరికి వేసి 2 కలిపి 3 కలిపి పడుకున్నాను. తెల్లారి వరకు పడుకుని 5 గంటలకు లేచి 6 గంటల నుంచి కంప్లీట్గా గుడిసె అన్నీ తిరిగి ప్రతి గుడిసె అన్నీ తిరిగి ఒక దగ్గరికి వచ్చి వీళ్ళకి ఏమేం కావాలో అన్నీ నోట్ చేసుకున్నాం. కలెక్టర్ గారు మేమన్నీ నోట్ చేసుకున్నాం. కలెక్టర్ గారు వచ్చింది పొద్దున, అక్కడ అడిషనల్ ఎస్పీ వీళ్ళందరూ కూడా రెవెన్యూ అధికారులు వీళ్ళందరూ వచ్చిండ్రు, అడిషనల్ కలెక్టర్లు వచ్చారు. మంచిగా కింద సాపలేసి కూర్చొని వీళ్ళ సమస్యలన్నీ తెలుసుకొని వాళ్ళతోనే నేను బ్రేక్ఫాస్ట్ చేసిన. కూర్చొని వాళ్ళతోనే బ్రేక్ఫాస్ట్ చేసిన. వాళ్ళతోని కలిసి భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళు మాకు ఇన్ని సంవత్సరాలల్లో మా దగ్గరికి గిజంటోళ్ళు ఎప్పుడు రాలేదు,
ఇంతమంది అధికారులు మా దగ్గరికి ఎప్పుడు రాలేదు. వాళ్ళకు ఒక కొత్త సంబరం అయిపోయింది. ఇక మా సమస్యలు పరిష్కరిస్తారు అనేటువంటి దాంట్లోకి వెళ్ళిపోయింది. మొత్తం రాసుకొని 85 ఫ్యామిలీసు, 72 ఫ్యామిలీస్ రెండు రాసుకొని ఈ రెండుటికి ఆధారు, రేషను, ఐడి, ఓటర్ ఐడి, క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవి ఎప్పటి వరకు ఇస్తామో కలెక్టర్ గారికి అడిగి, సరే ఇది ఒక 2 నెలల టైం పడుతుంది, 2 నెలలైనా సరే 3 నెలలైనా సరే జాగ్రత్తగా చేసి నాకు 100% పని కావాలని చెప్పారు. పాపం అక్కడ కలెక్టర్ గారు చాలా అద్భుతంగా చేసి 45 రోజులనే ఆయన ఇవన్నీ మ్యాక్సిమం పనులు చేసిండు. రోడ్లు వేసిండు, కొద్దిగా వాటర్ ట్యాంక్ పెట్టిండు, వాళ్ళకు పవర్ కనెక్టివిటీ ఇచ్చిండు, కొంత మ్యాక్సిమం బేసిక్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా చేసిండు. చేసి అసలు వాళ్ళకు ఆధారు, రేషన్, ఓటర్ ఐడి కార్డు అనేది కమిషన్ చొరవ ద్వారా వచ్చింది వాళ్ళ. అంటే ఇట్లాంటి సంఘటనలు జీవితంలో అసలు ఏం సాధిస్తూ వస్తాయి అంటే ఇవన్నీ కూడా నా జీవితంలో కమిషన్లో పనిచేసినప్పుడు ఒక గొప్ప అనుభూతినిచ్చినాయి. నేను డాక్యుమెంటరీ కూడా చేసిన. మీరు ఎప్పుడన్నా వీలున్నప్పుడు SC/ST కమిషన్ డాక్యుమెంటరీ కొడితే ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళే మాకు భూముల తగాదాలు ఉండే ఆ భూములను కూడా మాకు పట్టాలు ఇప్పించిండ్రు వాళ్ళు కమిషన్ ద్వారా. ఇవన్నీ రోడ్లు పడ్డాయి. కొంత మాకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు రేషన్ కార్డ్స్ కానివ్వండి, ఆధార్ కార్డ్స్ కానివ్వండి, ఇవన్నీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ మాకు వచ్చినాయని ప్రజలు స్వచ్ఛందంగా అంటే వాళ్ళు కలిగినటువంటి అనుభూతి చాలా గొప్పగా అదే మేము డాక్యుమెంటరీ చేపించాం. సో కమిషన్లో ఇట్లా పేద విద్యార్థులకు దాదాపుగా SC/ST కమిషన్ ద్వారా SC గురుకులాలు, ST గురుకులాలు చదువుతున్నటువంటి విద్యార్థులు, మైనార్టీ లేకుంటే BC వెల్ఫేర్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు చదవాలనేటువంటి ఆకాంక్ష ఉండి చదువుకోవడానికి స్తోమత లేక మధ్యలోనే డ్రాప్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఫైనాన్షియల్గా 750 మంది విద్యార్థులకు దాదాపుగా కమిషన్ చొరవతోని వాళ్ళకు గురుకులాల్లో నాణ్యమైనటువంటి విద్యను ఇప్పించడానికి ఇప్పుడు గురుకులాల సెక్రటరీ RS ప్రవీణ్ కుమార్ గారు ఆయనకు నేను స్వయంగా ఉత్తరాలు రాసి ఇంతమందికి మీరు అవకాశాలు ఇవ్వండి. ఈ 3 సంవత్సరాలలో 750 మంది పేద విద్యార్థులకు, నిరుపేద విద్యార్థులకు నాణ్యమైనటువంటి గురుకులాల విద్యను అభ్యసించి సీట్లు ఇప్పించిన వాళ్ళు కొన్ని దశలలో. ఇప్పుడు వాళ్ళ కొంతమంది కేసీఆర్ గారు అన్న గురుకులాల విద్యార్థులకు బాగా ప్రయారిటీ ఎగ్జాక్ట్లీ అప్పుడు గురుకులాల్లో అంటే చాలా అద్భుతం, సీట్ రావడం దొరకడం కష్టం. నేను ఎందుకనంటే ఒకటి ఎడ్యుకేషన్, 2 హెల్త్, ఈ 2 నా జీవితంలో ఒక 2 మర్చిపోని సంఘటనలు. నేను 10th క్లాస్ 9th వరకు హాస్టల్లో ఉన్నా, అది రెసిడెన్షియల్ హాస్టల్లో, రెసిడెన్షియల్ స్కూల్ చదువుకున్నా. 10th క్లాస్ మా ఊరు దగ్గర చదువుకున్నా. 10th క్లాస్ సీటు అసలు ఎన్ని కష్టాలు పడి తెచ్చుకున్నాను అని అంటే అంత కష్టాలు పడ్డా 10th క్లాస్ కోసం. ఎందుకోసం అంటే నాకు ఆగస్ట్ 1st వీక్లో అడ్మిషన్ దొరికింది. అప్పటికి 2-3 నెలలు అయిపోయింది. నీకు చాలా చాప్టర్లు అయిపోయినాయి, సగం చాప్టర్లు అయిపోయినాయి. నేను చదువుకున్నటువంటి హాస్టల్లో మా బ్యాచ్మెంట్లు అందరూ వెళ్ళిపోయినారు, ఎవరు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయినారు. నేను కొంతమంది మిగిలిన నేను కూడా ఉండొద్దని ఫిక్స్ అయినా. మా ఊరికి దగ్గరలో ఒక హై స్కూల్ ఉంటే దాంట్లో సీటు తీసుకోవాలంటే ఆగస్ట్ 1st వీక్ వరకు కూడా నాకు సీటు దొరకలే. అసలు ఇక కల్వరానోళ్ళని కలిసినాము, పట్టరానోళ్ళని పట్టుకొని ప్రయత్నం చేసినా కూడా లేవు. చివరికి అక్కడ ప్రిన్సిపాల్ వాళ్ళకి కన్విన్స్ చేయంగా, కొంత పైరేవ్ చేయంగా సీట్ వచ్చింది. నాకు అనిపించింది మనము గింత ఇబ్బంది పడితే ఒక సీటు దొరకకపోయా అనేది నా మనసులో ఉండిపోయింది. రెండవది మా పెద్దమ్మ బిడ్డ కొడుకు, మా అక్క కొడుకు హాస్పిటల్స్ కోసం 2004లో గాంధీ హాస్పిటల్లో చేంజ్ చేపిస్తే నా 72 గంటలు కోమాలో ఉన్నాడు. 72 గంటలు కోమాలో ఉండి నాణ్యమైనటువంటి వైద్యం అందించాలని ఎవరిని అడగలను వాళ్ళు అడిగినాం. ఎంతమంది హెల్ప్, ఎవరు సాయం చేయలే. అప్పుడు ఉండేటువంటి సర్కారు దవాఖానల పరిస్థితి తెలుసు మీకు. అప్పుడు గంతేగా వస్తా చేస్తారు పో, నీకు ఊకే ఏం పరి ఇట్లా చాలామంది లీడర్ల దగ్గర కలిసిన ఎవరు కూడా సాయం చేయాలి. నా జీవితంలో అనుకున్నాను నేను ఒకటి, ఎడ్యుకేషన్లో ఎవడన్నా సీట్ అడిగి తిప్పియాలి, ఎవడన్నా హెల్త్ కోసం సాయానికి వస్తే తప్పకుండా సాయం చేయాలి. మా అక్క కొడుకు 72 గంటలు ఐసీయూలో పెట్టి కోమాలో ఉన్న తర్వాత చనిపోయింది అని అనౌన్స్ చేసిండ్రు. ఆ బాధ నాకు ఇప్పటికీ మెలుగుంది. ఒకటి, నేను హై స్కూల్లో చదువుకున్నప్పుడు హై స్కూల్లో సీటు కోసం దాదాపు 2 నెలలు ప్రయత్నం చేస్తే చివరగా అనివార్య కారణాల వల్ల ఇక కాళ్ళ వేళ్ళ పడి ఫైరవ్ చేసుకొని నేను 10th క్లాస్ సీటు మా పక్కన ఉండేటువంటి విలేజ్లో సాధించుకోవడం నాకు 2 నెలలు పట్టింది. కాబట్టి నాకు ఇప్పటికీ ఎవరైనా హెల్త్ కోసం వచ్చినా, ఎడ్యుకేషన్ కోసం వచ్చినా తప్పకుండా అదే పనిగా పనిచేయడానికి నేను చాలా ప్యాషన్గా పనిచేస్తాను.
నాకు నా ఫోన్ నంబర్ చాలా మంది దగ్గర ఉంటుంది. అవును. ఎవరో ఫోన్ చేస్తే కూడా వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని నేను సాయం చేసి పెడతా. ఏది ఎవరైనా స్కూల్లో కానీ కాలేజీలో కానీ అడ్మిషన్ ఎవరైనా సరే, అది పేరు తెలియకపోని నేను తెలిసి నా కోసం ఫోన్ చేస్తే చాలు. వాళ్ళ కోసం పనిచేయాలన్నటువంటి తాపత్రయం నాకు, నేను ఎంత బాధపడ్డానో నాలాంటి బాధ ఇంకోడు ఎవడు పడొద్దు అనేసి నేను వాళ్ళకి పని చేసి పెడతా. రెండు, హాస్పిటల్స్ కోసం ఎవరైతే వస్తారో వాళ్ళ కోసం మా అక్కకు జరిగినటువంటి సంఘటన బాధ ఇంకొకరికి కలగొద్దనేసి ఈ హాస్పిటల్స్ కూడా నేను తప్పకుండా, ఈ రెండు నా జీవితంలో. కాబట్టి 750 మందికి సీట్లు ఇచ్చే అవకాశం నేను ఒక ప్యాషన్గా నేను దాన్ని తీసుకొని, నాకు జరిగినటువంటి ఇబ్బందులు ఏందో తీసుకొని పనిచేసిన 750 మందికి సీట్లు ఇప్పించిన. హాస్పిటల్స్లో కూడా ఎవరు వచ్చినా ఒక టెక్స్ట్, ఒక మెసేజ్, అది ఎవరైనా సరే అడ్మిషన్ నుంచి హెల్త్ కేర్ వరకు చివరకు డిస్కౌంట్ వరకు ఎవరైనా మెసేజ్ చేస్తే కూడా వాళ్ళ ఊరు పేరు తెలియకున్నా సరే వాట్సాప్లో ఒక మెసేజ్, ఆ బిల్ ఇస్తే కూడా నా శాయశక్తిలో నేను తర్వాత హెల్త్ కార్పొరేషన్గా కూడా పనిచేసిన, TSMIDCగా పనిచేసిన. దాంట్లో కూడా సెకండ్ టైం వీలైనంత మట్టుకు నేను ప్రభుత్వంలో ఇప్పటికి కూడా ఎవరైనా అడ్మిషన్ అయినా మన శాయశక్తిలో పనిచేస్తాం. తెలిసిన వాళ్ళు ఉంటారు, ప్రయత్నం చేయడం తప్పు కాదు. అవుతుందా కాదా వేరే విషయం. కొంతనన్నా సార్ లాస్ట్ 10% కూడా డిస్కౌంట్ అడుగుతాను. ఎందుకంటే వాడు ఇబ్బంది చదువు అని నేను ఆ రోజు ఆగిపోయి ఉంటే నేను ఇక్కడ మాట్లాడేటండి కాదు. ఇలా మా అక్క కొడుకు చనిపోయింది కాబట్టి ఆ బాధ తెలుసు కాబట్టి నేను ప్రతి ఒక్కరికి హెల్త్ విషయంలో ప్రతి ఒక్కరికి సాయం చేయాలి అనేటువంటి భావన ఉంటుంది. నేను కమిషన్లో ఉన్నప్పుడు ఇట్లా హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానివ్వండి, రెవెన్యూ ఇష్యూస్, పోలీస్ ఇష్యూస్ అడ్రస్ చేసినప్పుడు వాళ్ళకి పనులు అయిపోయి ఉంటాయి. కానీ ఇప్పుడు పోయినప్పుడు కలుస్తారు నాకు అక్కడక్కడ, అన్న మీరు చేయడం వల్ల నాకు ఈ భూమి దొరికింది, ఈ భూమి వల్ల లబ్ధి పొందుతుంది. నాకు చాలా మంది కలుస్తుంటారు. ఏమనిపిస్తుంది అన్న అట్లా చెప్పినప్పుడు? నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది.